1 నుండి 4 వచనాలు. నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి వచనం చదువుకుందాం. కొలొస్సెలో ఉన్న పరిశుద్ధులకు, అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులకు, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి క్రీస్తు యేసునందు అందరం కలిసి క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గురించి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గురించి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మన ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మరొక చిన్న భాగాన్ని చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ ఘనమైన నామాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు. ఈ సమయంలో మా ఆరాధనలు మీరు అంగీకరించినందుకై స్తోత్రాలు. మా ఆరాధనలో మీకు అంగీకార కృతములుగా ఉన్నందుకై మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మా మధ్యలో ఉంచిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రాలు. అందు చేరవచ్చిన మేమందరము యోగ్యముగా పాలు పొందట్లో కృపను అనుగ్రహించుము. ఎవరు అయోగ్యంగా అందు పాలు పొందనుక ప్రభా మరి నాయన సాహసించి అందులో పాలు పొందుకున్నట్లు చేయము. మా జీవితాలు ప్రభా ప్రతిష్ఠించబడి, మా జీవితాలు ప్రభా పరీక్షించబడి, మా జీవితాలు ఎంతో సౌందర్యవంతంగా ఉండినట్లు జ్ఞాపకం చేసుకుని వచ్చిన మా అందరితో మీరు మాట్లాడండి. ఖాళీ హృదయాలతో ఎక్కడ ఎవరు వెళ్ళక మీ మాటల చేత నింపబడి సరిచేయబడి ఆత్మీయ జీవితాలు ఎంతో సౌందర్యవంతంగా ఉండినట్లు చేయండి. సమయంలో మీ వాక్యం ఇచ్చినప్పుడు నేను చాలను వాడను ప్రభా. ఇక మా 4:12, 21:9 ప్రకారము మీ కృపను అనుగ్రహించము, మీ సహాయం అందించండి ప్రభా. మీ సన్నిధి సంచారం మా మధ్యలో ఉంచమని యేసు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కొంత సమయం వర్తమానం కలిగి ఉంటాము. ఆ తర్వాత కొన్ని నిమిషాలు వర్తమానం అయిపోయిన తర్వాత సహోదరి సౌజన్య, బ్రదర్ సురేష్ గారు, దేవుడు వారికి ఇచ్చిన పిల్లలు లక్కీ, విక్కీలను బట్టి, ఆ కుటుంబాన్ని బట్టి ప్రభువును మనం స్తుతిద్దాం. ఒకరు ఇద్దరు సంఘం తరపున వారు కృతజ్ఞతలు చెప్తారు. దానికంటే ముందు ఒక 5 నిమిషాలు వర్తమానం ఏదన్నా 2 మాటలు చూపించి ఆ తర్వాత ప్రార్థనలకు వెళ్తాం. సరే, ఇప్పుడు మనము 2వ వర్తమానానికి చేరొచ్చాం. ఈ సమయంలో మనం చదివినటువంటి భాగంలోనికి మనం వస్తే, కొలొస్సెలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు చదివిన ఈ భాగంలో విశేషమైన సంగతులు ఉన్నాయి. ఇక్కడ ఈ భాగంలో మనం ముందుగా జ్ఞాపకం చేసుకుంటే, కొలొస్సెలు వారు ఎవరు, వారు ఏమై ఉన్నారు అని అంటే వారిని గురించి ఇక్కడ చెప్పబడుతుంది. క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులని పిలువబడుతుంది. సరే, వారికి పత్రికను రాస్తూ వచ్చాడు పౌలు. నా సంగతులు వారిని గురించి ఇక్కడ ఉన్నాయి. మనం చదివిన భాగంలో మన అవసరానికి మేరకు కొన్ని మాటలు చూద్దాం. ఇక్కడ పౌలు అపోస్తలుడు తాను ఎప్పుడూ కూడా ఈ ప్రాంతాన్ని దర్శించిన వాడు కాదు, కొలొస్సె పట్టణాన్ని దర్శించిన వాడేం కాదు, కొలొస్సెలను ముఖాముఖిగా చూచిన వాడేం కాడు. ఇక 2వ అధ్యాయంలో 1వ వచనంలో ఆ మాట మనం చదువుతాం. మీ కొరకును లవోదికయ వారి కొరకును శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును అంటాడు. తానేమి అక్కడికి వెళ్ళి
సువార్త చేసిన వాడు కాదు, పరిచర్య అక్కడేమి తాను వెళ్ళి చేసిన వాడు కాదు. మరి ఎలా అంటే అక్కడి ప్రాంతంలో ఎపఫ్రా ఉన్నాడు, తోటి దాసుడు, తాను అక్కడ సేవకుడు, తాను అక్కడ పరిచర్య చేస్తున్నటువంటి వ్యక్తి ఎపఫ్రా. తన ద్వారా కొలసి సంఘం యొక్క పరిస్థితి అంతా కూడా పౌలు దృష్టికి తీసుకురాబడినప్పుడు పౌలు ఖైదులో నుండి ఈ పత్రికను రాస్తూ వచ్చాడు. వారిని ఉత్తేజపరిచేటటువంటి, వారిని ప్రోత్సాహపరిచేటటువంటి మంచి మాటలు ఇక్కడ మనం చూడొచ్చును. సరే, వారిని గురించి కొన్ని మాటలు మనం తలంచుదాం. ఈ భాగంలో మొదటిగా రండి దయచేసి కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో చివరి భాగానికి వస్తున్నా నేను. మన ప్రభువుకు యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము అనే మాట. పౌలు అపోస్తలుడు తాను కొలస్సీయుల గురించి పలుకుతున్నటువంటి ఓ మంచి మాట ఇక్కడే. వారి గురించి ఏమని పలుకుచున్నాడు తాను అని అంటే ఓ మంచి మాట ఇక్కడ, తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము మిమ్మల్ని బట్టి అయినా. మిమ్మల్ని బట్టి మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము దేవునికి అంటే ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనికి వస్తే ఓ మంచి మాట ఉంది. రండి దయచేసి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు మీ సత్క్రియలు, మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనీయుడి అనే మాట. అంటే ఈ వచనం ప్రకారము కొలసీ పట్టణస్థులు ఏమవుతున్నారు ఇక్కడ అని అంటే ప్రభు యొక్క నామానికి మహిమకు కారణంగా ఉన్నారనేది అర్థమవుతుంది. కొలసీ పట్టణస్థులు, కొలస్సీయులు ప్రభు యొక్క మహిమకు కారణంగా ఇక్కడ కనబడుతున్నారు. ప్రభు వారిని బట్టి మహిమపరచబడుతున్నాడు. ఇక్కడ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము మిమ్మల్ని బట్టి అంటే పౌలు అంటున్నాడు, మేము మిమ్మల్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించున్నాం దేవునికి అంటే కొలసీ పట్టణస్థులు కొలస్సీలను బట్టి తండ్రి అయిన దేవుడు మహిమపరచబడుతున్నాడు. దేవుని ఉద్దేశం ఏంటి? యెషయా గ్రంథం 43వ అధ్యాయం దయచేసి రండి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? యెషయా గ్రంథం 43వ అధ్యాయము 7వ వచనం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించము. దేవుని ఉద్దేశం ఏంటి అని అంటే, దేవుని ప్రణాళిక ఏంటి మన పక్షం అందనంటే, నా మహిమ నిమిత్తము నేను మిమ్మల్ని సృజించాను. దేవుని మహిమ కొరకే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, మహిమ కొరకే సృజించుకున్నాడు ఆయన. అందుకే ఇప్పుడు మాట చెప్తే కొలస్సీయులను బట్టి ప్రభు మహిమపరచబడుతున్నాడు, ప్రభు ప్రశంసింపబడుతున్నాడు, ప్రభు నామం గొప్ప చేయబడుతుంది. మీరు జాగ్రత్తగా తర్వాత గమనించండి, ఆ భాగం అంతా చదవండి. 3వ వచనం 4వ వచనం చాలా క్లుప్తంగా చదవాలి. వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట పౌలు. ఈరోజు ఆత్మీయంగా ఎక్కడ చేరువచ్చిన మన జీవితాల్లో మనల్ని బట్టి చేరువచ్చిన మనల్ని బట్టి ప్రభు నామం మహిమపరచబడుతుందా? ప్రభు నామం ప్రశంసింపబడుతుందా మనల్ని బట్టి? ఈ ప్రశ్న మన హృదయాలకు వేసుకోవటం అనేది ఎంతైనా అవసరం. కొలస్సీయులను బట్టి ప్రభు నామం మహిమపరచబడుతుంది, కొలస్సీ విశ్వాసులను బట్టి ఆయన నామము ప్రశంసింపబడుతుంది. ఆయన నామము ఉన్నతమైన నామము, ఆ నామము హెచ్చైన నామము, ఆ నామము ఓ ఉన్నతంగా అది హెచ్చింపబడుతుంది. ఇంకా అందుకే రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది, రండి దయచేసి. రోమా పత్రిక చివరి అధ్యాయంలోనికి వద్దాం. 11వ అధ్యాయం అనుకోండి, మన్నించండి, 14వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 16వ వచనం. మీకున్న మేలైనది
దూషణ పాలు కానీయకుడి. మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. ఈరోజు ఆత్మీయంగా కొలసీలు వారికి ఉన్నటువంటి విశ్వాసం, వారికి ఉన్న ప్రేమ, వారికి ఉన్నటువంటి త్యాగం, వీటన్నిటిని బట్టి ప్రభు ఏం చేయబడుతున్నాడంటే ప్రశంసింపబడుతున్నాడు. ఓ ప్రభు నామము మహిమపరచబడుతుంది. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు మనల్ని బట్టి ప్రభు నామము దూషణ పాలవుతుందా, లేకపోతే మనల్ని బట్టి ప్రభు నామం మహిమపరచబడుతుందా? ఈ ప్రశ్న మన హృదయాలకు వేసుకోవటం అనేది ఎంతైనా అవసరం. ఆయన మహిమపరచబడుతున్నాడా మనలను బట్టి? ఇక జ్ఞాపకం చేసుకుంటే మీకున్న మేలైనది దూషణ పాలు కానీయకుడి. ఏమైంది? మనకు మేలేంటి? ఒక మాట చెబితే మీకున్న మేలైనది ఏంటి? మనకి ఏముంది? ఒక మాట చెప్తే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం అన్నాడు. ఏం పెట్టబడింది? శ్రేష్టమైన నామం ఉంది మీకు. ఈ విషయంలో దూషణ పాలవుతుందా ఆయన నామము? ఎక్కడైనా ఆయన నామం మనల్ని బట్టి మహిమపరచబడుతుందా, ప్రశంసింపబడుతుందా? ఆ నామం ఘనపరచబడుతుందా, లేకపోతే దూషణ పాలవుతుందా? ఇది మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. రోమీలకు రాస్తూ పౌలు అపోస్తలుడు దయచేసి 2వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్ని జనుల మధ్యను దూషింపబడుచున్నది. ఇశ్రాయేలీయుల యొక్క జనాంగమును బట్టి, యోధా జనాంగాన్ని బట్టి దేవుని నామం దూషణ పాలవుతుంది. అవును, ఖచ్చితంగా ఈ మాట పాత నిబంధనకు తీసుకుని వెళ్తుంది మనను. అందుకే ఆ మాట జ్ఞాపకం చేసుకుంటే యెహెజ్కేలు గ్రంథంలో 36వ అధ్యాయం 22వ వచనంలో దయచేసి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 36వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉంది. 36వ అధ్యాయము 20 ఎక్కడది? 36వ అధ్యాయమేనా? 22వ వచనం అనుకుంటాం. చూడండి. కాబట్టి ఈ మాట ప్రకటన చేయము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, మీ నిమిత్తము కాదు గాని అన్యజనులలో నా పరిశుద్ధ నామము నిమిత్తము. ఏమవుతుందంటే ఆయన పరిశుద్ధ నామము దూషింపబడుతుంది. ఆయన నామం దూషణకు కారణమైనటువంటి ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ భాగాల్లో మనం చూడవచ్చు వారి గురించి, వారి పతనాలు ఏంటి. రోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే ఒక ప్రశ్న, మనలను బట్టి తండ్రి అయిన దేవునికి మహిమ కలుగుతుందా? ఆయన మనల్ని బట్టి మహిమపరచబడుతున్నాడా? ప్రశ్న వేసుకోవాలి మన హృదయాలు. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్నటువంటి దినాల్లో 33.5 సంవత్సరాల్లో ఆయన తండ్రి యొక్క మహిమను వెతికిన వాడిగా కనపడతాడు. దయచేసి యోహాను సువార్త 9వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం, మన్నించాలి 8వ అధ్యాయము 49వ వచనం. యేసు, నేను దయ్యము పట్టిన వాడను కాను, నా తండ్రిని నేను గణపరచువాడను. 50వ వచనంలో, నేను నా మహిమను వెతుకుటలేదు. ఇక్కడ చక్కని మాటలు గమనించండి. 49లోనేమో నేను తండ్రిని గణపరచువాడను. 50వ వచనంలో నేను నా మహిమను వెతకట్లేదు. మరి ఎవరి మహిమ కొరకు? నేను తండ్రిని మహిమపరుచున్నాడు, తండ్రిని మహిమ కొరకు నేను ఉన్నాను. యేసుప్రభువు వారు 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద జీవిస్తే, ఆయన జీవించిన దినాల్లో ప్రభువుని గురించి మంచి స్టేట్మెంట్ యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలో ఆయనను గురించినటువంటి మంచి స్టేట్మెంట్ అది. తండ్రి, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని నేను నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచాను. ఈరోజు ఆత్మీయంగా
ఇక్కడ చేరవచ్చిన మన జీవితాలకు ఇవ్వబడుతుంది. అది ప్రభువును మహిమపరిచేటటువంటి గొప్ప ధన్యత మనకి ఇవ్వబడింది. ఈరోజు ఈ ప్రశ్న వేసుకోవాలి. కొలస్సీల ద్వారా ప్రభు నామం ప్రశంసింపబడుతుంది. కొలస్సీల ద్వారా ప్రభు నామం మహిమపరచబడుతుంది, ఘనపరచబడుతుంది. ఈరోజు మనల్ని బట్టి ప్రభు నామం మహిమపరచబడుతుందా లేక దూషణ పాలవుతుందా? ఏ విషయాల్లో ఎలాంటి వారంగా మనం కనబడుతున్నాం? ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీ సంఘం ఎంత ఉన్నతమైనటువంటి చక్కని పిలుపది వారికి అది పిలువబడ్డ. ఈరోజు మనము ప్రభు వలె, క్రీస్తు వలె తండ్రి మహిమను మనం వెతకాల్సినటువంటి ఆయన ఉద్దేశం మన పట్ల. అది ఏషియా 43:7, నా మహిమనీతము నేను సృజించుకున్నాను నా జన్మ. ప్రభు యొక్క మహిమ కొరకే మనం పాటుపడి ప్రయాసపడే వారు ఇంకా ఉన్నారు. రెండవ మాటకి వెళ్దాం. దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ మాటకి వెళ్దాం. 4వ వచనం, క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చి, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విని ఎల్లప్పుడూ మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మొదటిగా ఇక్కడ వారిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట అక్కడ. రెండవదిగా ఇక్కడ మరొక మాట, మీ నిమిత్తము ప్రార్థన చేయొచ్చు. మేము మీ నిమిత్తం ప్రార్థన చేయించున్నాము. ఎందుకు అని అంటే అక్కడ ఒక మాట అన్నాడు, మేము విని. ఏం విన్నారు? వారిని గూర్చినటువంటి వర్తమానం ఇక్కడ తెలుపబడుతుంది. వారిని గూర్చినటువంటి వార్త ఇక్కడ వినబడుతుంది. ఏం వినబడుతుంది వారిని గురించి వార్త? వారిని గూర్చినటువంటి వర్తమానం ఏంటి అని అంటే అది వారిని ప్రార్థించినట్లు చేసింది. వారిని గురించి విన్నటువంటి వర్తమానం ఏదైతే ఉందో దానిని బట్టి ప్రార్థించినట్లు చేసింది పౌలును. అందుకే పౌలు ప్రార్థన చేయించున్నాడు వాళ్ళ కోసం, కొలస్సీల కోసం. పౌలు వారిని జ్ఞాపకంలో ఉంచుకున్నాడని రాయబడింది ఇక్కడ. పౌలు వారిని ఎడతెగక వారి కొరకు ప్రార్థన చేయించున్నాడని రాయబడింది. ఎట్లా ఇది అని అంటే వారు సంపూర్ణులు కావాలని 4వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఎపఫ్రా పోరాడుచున్నాడు. కొలస్సీ 4వ అధ్యాయం 12వ వచనంలో మీ కొరకును, లవోదికే వారి కొరకును, హియోరాపొలి వారి కొరకును అతడు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ఎందుకు అని అంటే 3 విషయాలు చెప్పాడు అక్కడ. ఒకటి, మీరు తండ్రి చిత్తం తెలుసుకోవాలని. రెండవది, మీరు సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండాలని. ఇంకా మూడవది ఒక మాట అన్నాడు, మీరు సంపూర్ణులుగా చేయబడాలని. మీ నిమిత్తం అతడు ప్రార్థన చేయించున్నాడు. ఈరోజు ఆత్మీయంగా మనం గమనించాల్సింది ఏంటి అని అంటే ప్రతి వ్యక్తి సంపూర్ణుడిగా చేయబడాలని అంటే దాని వెనకాల ప్రార్థనలు ఉండాలండి. అనేకులు ప్రార్థనలు ఉండాలి. ఒక వ్యక్తి క్రీస్తుని ఎదుట సంపూర్ణుడిగా చేసి నిలవబెట్టబడాలి అని అంటే ఒక దినాన ప్రభుని ఎదుర్కోవాలంటే ఆ వ్యక్తి కొరకే అనేకమైన ప్రార్థనలు ఉండాలి. వెనుక ప్రార్థించే ప్రజలు ఉండాలి. ఇక్కడ కొలస్సీల కొరకు ప్రార్థించేటటువంటి ప్రజలను ఇక్కడ చూస్తాను. వారు ఎలాగో ప్రార్థన చేస్తున్నారు. కారణం ఏంటి అని అంటే ఆ ప్రార్థనకు గల కారణాలు ఇక్కడ ఉన్నాయి. ఎందుకు వారి కోసం ప్రార్థన చేస్తున్నారు, ఏం విన్నారు వారిని గురించి అని అంటే ఇప్పుడు 3వ వచనం నుండి వస్తే, పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. అది మొదటిది. రెండవది, మీకు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి. మూడవది, పరిశుద్ధులందరి మీద మీకున్న ప్రేమను గూర్చి మేము విన్నాము మీ గురించి. ఏమని విన్నారు? ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం ఆర్డర్ చాలా బాగుంది. ఇక్కడ తెలుగు బైబిల్లోనేమో మొదటేమో నిరీక్షణ పెట్టాడు, తర్వాత విశ్వాసం, తర్వాత ప్రేమ పెట్టాడు. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం వెళ్తే ఆర్డర్ ఎలా ఉందంటే ఫస్ట్ విశ్వాసం ఉంది, తర్వాత రెండవ ఆర్డర్ ప్రేమ ఉంది, తర్వాత మూడవది నిరీక్షణ ఉంది. ఇది వారిని గూర్చినటువంటి వర్తమానం. ఇది క్రీస్తును బట్టి వారి విశ్వాసం, క్రీస్తు ప్రభు ఎడల వారికి కలిగిన విశ్వాసం,
పరిశుద్ధులందరి మీద వారికి ఉన్నటువంటి ప్రేమ, పరలోకమందు ఉంచబడిన వారి నిరీక్షణ, ఈ 3 సంగతులు వారిని గురించి వినబడుతున్నాయి బయటికి. వారిని గురించినటువంటి వినబడిన ఆ వార్త వాళ్ళు ప్రార్థించినట్లు చేసింది. ఈరోజు ఆత్మీయంగా ఒక మాట అడుగుతున్నాను, మనల గురించి బయటికి ఏమి వినబడుతుంది? ఈ 3 మంచి శ్రేష్టమైన సంగతులను రాశాడు. విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ 3 ఏమంట? శ్రేష్టమైనవి అన్నాడు, నిలిచి ఉండేవి అన్నాడు. 1 కొరింథీ 13 ఆ మాటను చూస్తాం. నిలిచి ఉండేవి, శ్రేష్టమైనవి వారి జీవితాల్లో కనబడుతున్నాయండి పౌలుకు. ఆ సంఘస్థులు వారి ఎడల కలిగి ఉన్నటువంటి చక్కని వర్తమానం ఇది, మంచి వర్తమానం వారిని గురించి. ఇది వారిని గురించి వినబడుతుంది బయటికి. కొలస్సీయుల గురించి ఆ బయటికి ఏం వినబడుతుందనంటే వారికి కలిగి ఉన్న నిరీక్షణ, వారికి ఉన్నటువంటి విశ్వాసం, వారికి ఉన్నటువంటి ప్రేమ. దీనిని బట్టి మేము వింటున్నాము, ఇవి మిమ్మల్ని గురించి వింటున్నాము. వింటమే కాదు, విని మేమేం చేస్తున్నాం అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. విని మేమేం చేస్తున్నాం అంటే మీకోసం ప్రార్థన చేస్తున్నాము. ఎందుకు? మీరు ఇంకా సంపూర్ణులుగా చేయబడాలి. ఈరోజు ఈ ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం మనకుంది. మనల గురించి బయటికి ఏమి వినబడదు? శ్రేష్టమైనవి, నిలిచి ఉండే వాటి మీద మన మనసు ఉందా? మన హృదయం ఉందా? మన గమనం ఉందా? ఇది చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు ఈ దినాల్లో సంఘస్థులు చాలామంది. సంఘము అని పిలువబడుతున్నాం కానీ ప్రేమ ఉండదు, సంఘము అని పిలువబడుతున్నాం కానీ విశ్వాసం ఉండదు, కార్యసాధకమైన విశ్వాసం. సంఘము అని పిలువబడుతున్నాం కానీ నిరీక్షణ, పరలోకమందు మన కొరకు ఉంచబడిన ఆ నిరీక్షణ మీద మనకు అసలు మనసు ఉండదు. ఈ 3 పక్కన పెట్టేస్తాం. మన సంగతి ఏంటంటే నిలిచి ఉండేవి, శ్రేష్టమైనవి పక్కకు నెట్టేస్తాం, కానీ వాటిని పట్టుకుంటాం కొన్నిసార్లు. ఏం ప్రయోజనం అవి మనకు? ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేస్తున్నాం. మేము వింటున్నాము. ఏం వినపడుతుంది వాళ్ళ గురించి, కొలస్సీయుల గురించి అంటే ఆ ప్రేమ, ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ, ఇవి వినపడుతున్నాయి. ఈరోజు మన గురించి ఏం వినపడుతుంది బయటికి? తెస్సలోనిక సంఘస్థుల గురించి జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ గురించి ఒక మంచి మాట రాయబడింది. పక్కనే ఉన్న పేజీ తిప్పుదాం. తెస్సలోనీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అకయాలోను మ్రోగిను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడి ఆయను కనుక మేమేమీ చెప్పనవసరం లేదు. ఇది తెస్సలోనికల సంఘస్థుల గురించి ఇవ్వబడబడుతున్న మంచి స్టేట్మెంట్ ఇది. వాళ్ళ గురించి వారి విశ్వాసము మ్రోగుతుందంట. ఎక్కడ? అకయాలోను మాసిదోనియాలోను. వారి విశ్వాసం అక్కడ మ్రోగుతుందంట. ఆ విశ్వాసం అక్కడ వెల్లడవుతుందంట. తెస్సలోనిక సంఘస్థుల యొక్క విశ్వాసం ఆ సంఘాల్లో వెల్లడం. ఈరోజు ఆత్మీయంగా విశ్వాసము, ఆ వాక్యము మ్రోగుతుందని అంటే దానికంటే వారు ఏం చేశారంట? వారి గురించి ఒక మాట ఉంది. 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. ఆ హేతు చేత మీరు దేవుని గురించిన వర్తమాన వాక్యం మా వలన అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని అది ఎంచగా అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించితిరి కనుక. ఏంటి వాళ్ళ గురించి ఇవ్వబడుతున్న మంచి మాట అంటే దేవుని వాక్యం అని దాన్ని అంగీకరించారంట, మనుషుల మాటలని కాదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం ఇది వాళ్ళు చెప్తుంది కదా, వీళ్ళు చెప్తుంది కదా. తెస్సలోనికస్తుల గురించి రాయబడింది, దేవుని వాక్యం అని మీరు మా వలన వినినది అంగీకరించారు. ఆ వాక్యమే వారిలో కార్యసాధకం అయ్యి అనేక ప్రాంతాల్లో అది మ్రోగుతుందంట. ఆ విశ్వాసం వెల్లడవుతుంది, తెలియపరచబడుతుంది అనేక కావచ్చు.
ఈరోజు ఇక్కడ చేరవలసిన మన జీవితంలో కొలస్సీ సంగతుల గురించి వినపడుతుంది. వారి ప్రేమ, వారి విశ్వాసం, వారి నిరీక్షణ గురించి. తెస్సలోనిక సంఘస్థుల గురించి వారు అంగీకరించిన వాక్యం మ్రోగుతుంది. వారు అంగీకరించడం ద్వారా వారి హృదయాల్లో వారి విశ్వాసం అనేకులకు తెలపబడుతుంది. ఈరోజు మనల గురించి బయటికి ఏం తెలపబడుతుంది? మన నుండి ఏమి అందిస్తున్నాం బయటికి? విశ్వాసం బయటికి వెళ్తుందా? మనలో ఉన్నటువంటి వాక్యం అది బయటికి వెళ్తుందా? అనేకులకు పోయబడుతుందా? అది అనేకులకు అందించబడుతుందా? అది అనేకులకు వాక్యం విషయాలు అలాంటి వారంగా కనబడుతుంది. ప్రశ్నించుకుందాం ఆ విషయాల్లో. ఏది మనలో నుండి వినబడాలి అని ప్రభు కోరుతున్నాడు? మన విశ్వాసం, మన ప్రేమ, మన నిరీక్షణ, దీని మన నుండి బయటికి వినబడాలి. కనుక జ్ఞాపకం చేసుకున్న ఆ విషయాలు. మరొక మాటకి వెళ్దాం, దయచేసి రండి. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయంలో ఇప్పుడు ఈ మూడిటి మీద నిలబడితే చాలా సమయం అవుతుంది కనుక ఈ మూడు కలిపి ఒక మాట చెప్తే బాగుంటుంది. ఇక ఈ ఆర్డర్లోనే ఈ మూడు మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. క్రీస్తు యేసునందు మీకు కలిగి ఉన్న విశ్వాసము. వారికి ఏముందంట? క్రీస్తు యేసునందు వారికి విశ్వాసం ఉందంట. వారు క్రీస్తునందు విశ్వాసంలోనికి వచ్చిన వారు, క్రీస్తు యేసునందు ఆ పరిపూర్ణమైనటువంటి విశ్వాసంలోనికి వాళ్ళు వచ్చారు. విశ్వాసులుగా పిలువబడుతున్న వాళ్ళు ఈరోజు వాళ్ళు విశ్వాసులని పిలువబడుతుంటే ఆ విశ్వాసంలో బట్టి వారు నమ్మకస్తులు అని పిలువబడతారు. దేవుని వాక్యము చూడవచ్చు. అందుకే ఒక మాట చెప్తే లూకాసు సువార్త 1వ అధ్యాయం 45వ వచనంలో ఆమె ప్రభు మాటలను నమ్మిన కనుక, రండి దయచేసి ఆ మాట చదువుదాం. లూకాసు సువార్త 1:45. రండి, లూకాసు సువార్త 1:45. నమ్మిన ఆమె ధన్యురాలని పిలువబడుతూ వచ్చు. ఇప్పుడు కొలస్సీల గురించి ఒక మాట చెప్పాలి. ఇక క్రీస్తునందు విశ్వాసంలోనికి వచ్చిన వీరు, విశ్వాసం ఉంచిన వీళ్ళెవరు? ఇంకా వీరు ధన్యులుగా పిలువబడుతున్న వారని చెప్పాలి. ఒకటి, వీళ్ళు ధన్యులు. మనలో ఉన్నటువంటి విశ్వాసం మనలను ధన్యులుగా చేయాలి. రెండోది, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యమని చెప్తుంది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసమును బట్టి కొలస్సీలు ధన్యులుగా పిలువబడుతున్నారు. విశ్వాసమును బట్టి కొలస్సీలు దేవునికి ఇష్టలుగా పిలువబడుతున్నారు. ఇది చూడవచ్చు. ఈరోజు ఆత్మీయంగా మన విశ్వాసం అది ఎలాంటిదిగా ఉండాలి? మనకది ధన్యకరమైనదిగా ఉండాలి. మనలోని విశ్వాసం మనకు ప్రయోజనకరమైనదిగా ఉండాలి. మనలోని విశ్వాసం దేవునికి ఇష్టలుగా చేయాలి. ఆ విషయాల్లో మనం ఎలాంటి వారిగా కనబడచ్చు? విశ్వాసము ప్రయోజనకరమైనదిగా మన జీవితాలు ఉంటాయి. అది కొలస్సీల గురించి చెప్పబడుతున్నమాట. క్రీస్తు యేసునందు వారు విశ్వాసం ఉంచిన వారు, విశ్వాసం ఉంచినటువంటి వారి మీద. అయితే మన జీవితాల్లో ఆ రెండు లక్షణాలు మనలో కనబడుతున్నాయా? ఒకటి ధన్యులం, రెండోది ఇష్టం. హానోకుల గురించి రాయబడింది అన్నమాట.
హానోకు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉంటే కొనిపోయాడు. ఈరోజు మనం ప్రభుని ఎదుర్కోవాలి, ప్రభుని కలుసుకోవాలంటే ఎట్లా అంటే దేవునికి ఇష్టంగా ప్రభుని కలుసుకోవాలి, భూమి మీద ఇష్టంగా జీవించాలి. మన ఇష్టం కాదు, మన ఉద్దేశం కాదు, మన ఆలోచనలు కాదు, మన ప్రణాళికలు కాదు. నువ్వు విశ్వాసమే అని అంటే దేవునికి ఇష్టంగా జీవించాలి. అది విశ్వాసులం అని అంటే మన ఇష్టానుసారంగా మనం జీవించడం కాదు, ప్రభువుకి ఇష్టంగా జీవించాలి. అందుకే దేవుని వాక్యంలో 3 ఇష్టాలు ఉన్నాయంట. 3 ఇష్టాలు. ఒకటి నా ఇష్టం, రెండవది అన్యజనుల ఇష్టం, మూడవది నీ ఇష్టం, ప్రభు ఇష్టం. చూద్దామయ్యి రెండు దయచేసి న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయంలోనికి వద్దాం. 14వ అధ్యాయం 3వ వచనంలో నేనుగా చదువుతున్నాను, మీరు గమనించండి. ఫిలిస్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళుచున్నావా అని అతనిని అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైనది కనుక ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో ఏమంటున్నాడు ఇక్కడ? నా ఇష్టం అంటున్నాడు ఇక్కడ. నాకు ఇష్టమైనది, సొంత ఆలోచన ఇది, సొంత ప్రణాళిక ఇది. తద్వారా ఎంతో నష్టపోయాడు సంసోను. నా ఇష్టం, అది పని చేయకూడదు మనలో. రండి దయచేసి మరొక మాట చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఆటపాటలు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనొచ్చు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుండుటకు గతించిన కాలమే చాలును. ఏంటి ఇక్కడ? అన్యజనుల ఇష్టం చాలిక అది అంటాడు ఇక్కడ. అన్యజనుల ఇష్టం చొప్పున నెరవేర్చాము కొంతకాలము, గతించిన కాలం చాలిక, మిగిలిన కాలం ప్రభు కోసం జీవిద్దాం అంటాడు. అక్కడ సంసారం నా ఇష్టము, ఇక్కడ అన్యజనుల ఇష్టం, మరి ప్రభు నీ ఇష్టం. ఎక్కడ ప్రభు ఇష్టం? రండి దయచేసి మత్తయి సువార్త 8వ అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. అందరూ మీ బైబిల్ తిప్పండి దయచేసి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనం. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలరు. ఇక్కడ గమనించండి, ఒక కుష్ఠరోగిగ్రస్తుడు, ఒక కుష్ఠరోగం కలిగిన మనుష్యుడు, ఒక బలహీనుడు, ఒక కానివాడు, ఒక అంటరానివాడు, పాలెం వెలుపల ఉండాల్సిన వాడు, తన చర్యను బట్టి చూస్తే, తన స్థితిని బట్టి చూస్తే దూరంగా ఉండాల్సిన వాడు వచ్చి ప్రభు సమీపానికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ ప్రభువా. ఒక కానివాడు, ఒక అంటరానివాడు, ఒక కుష్ఠరోగిగ్రస్తుడు వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ప్రభువా నా విషయమే నీ ఇష్టం ప్రభువా అంటున్నాడు. నీ ఇష్టం ప్రభువా, నీ ఇష్టం చొప్పున చేయ ప్రభువా. ఈరోజు క్రీస్తునందు విశ్వాసంలోనికి వచ్చిన మనం, కడగబడిన అనుభవంలో ఉన్న మనం, కుమారులము కుమార్తెలముగా పిలువబడతాం. మన జీవితాల్లో మనం ఇంకెంత ప్రభువుకు సమీపంగా వచ్చి, ప్రభువా నీ ఇష్టము ప్రభువా నా జీవితంలో అని చెప్పాలి. మన సొంత ఆలోచనలు, మన సొంత ప్రణాళికలు, అన్యజనుల ఇష్టాలు, మన ఇష్టాలు, అది దేవునికి ఇష్టంగా ఏం చేయాలి? ఈ విషయాలు ఎలా కనబడుతుంది? ఒక బలహీనుడు వచ్చి ప్రభు దగ్గర, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ప్రభు ఇష్టాన్ని అడుగుతున్నాడండి. మనం ఎంత అడగాలి మన జీవితాల్లో ప్రభు ఇష్టాన్ని? మన బిడ్డల విషయం అయితేమి,
ఆ బిడ్డల వివాహాల విషయం అయితేమి, ఉద్యోగాల విషయంలో అయితేమి, మనం నిలబడి ఎక్కడ పని చేయాలో ఆ విషయాల్లో అయితేమి, మనం ఏ స్థానం ముందు ఉంచబడాలో ఆ స్థానాల్లో అన్ని విషయాల్లో మన కుటుంబాల పట్ల వ్యక్తిగతంగా ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరం ప్రభు ఇష్టం చొప్పున మనం చేయాలి. ప్రభు ఇష్టాన్ని అడగాలి. మనం నీ ఇష్టం ప్రభు, నీ సొంత ఆలోచన, నీ ఉద్దేశం నా పట్ల నెరవేర్చు, ఇది మనం అడగాలండి. కనుక విశ్వాసము ప్రభు ఇష్టలుగా చేస్తుంది మనకు. ఈరోజు కొలస్సీలకు విశ్వాసము బట్టి ఒకటి వారు ధన్యులు, రెండోది వారు దేవునికి ఇష్టలు. దేవునికి ఇష్టడై ఉండి హానోకు కొనుక్కోబడ్డాడు. ఈరోజు ప్రభుకి ఇష్టలంగా జీవించున్నాము. ఇక్కడ కూర్చున్న మనం ఏ విషయం ముందు ప్రభు ఇష్టం నెరవేర్చబడట్లేదు, ఏ విషయంలో మనం ప్రభు యొక్క ఉద్దేశాన్ని కోరట్లేదు, ఆ విషయాల్లో ఒకసారి వెనక్కి తిరిగి చూద్దాం. ప్రభు నీ ఇష్టం, నీ ఆలోచన, నీ సొంత ప్రణాళిక, నీ ఉద్దేశం, దాని ప్రకారం నన్ను నడిపించు. ప్రభు చిత్తము మనకు సంతోషాన్ని ఇస్తుంది. కనుక మనసులో పెట్టుకున్న మాట నేను త్వరగా వెళ్తున్నాను. రెండవదిగా ఇక్కడ వారిని గురించి మరొకటి ఆర్డర్లో ఇక్కడ ఇంగ్లీష్ బైబుల్ ప్రకారము వెళ్తే, పరిశుద్ధులందరి మీద మీకు కలిగి ఉన్న ప్రేమను బట్టి అంటాడు. పరిశుద్ధులందరి మీద ఏముందంట? అసలు వీళ్ళకి కొలసీలకు ప్రేమ ఉందంట. ఎంతగా వారు పరిశుద్ధులను ప్రేమించుచున్నారో పరిశుద్ధాత్మ దేవుడు వారి గురించి వ్రాయించి పెట్టాడు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1:5 కూడా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులు అని వారి గురించి రాయబడింది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ఇక క్లుప్తంగా చెప్తే, ప్రేమించే విషయాల్లో ఎలాంటి వారుగా ఉన్నాం. కొలస్సీ సంఘం అయితే ప్రేమించే విషయాల్లో చాలా ఉన్నతమైన స్థానంలోనే ఉంది. ఆయన మనల్ని ప్రేమించాడు, మంచిదే. అయితే మనం ఆయన ప్రేమ యందు నిలిచి ఉండాలండి. యోహాను సువార్త 15 ఆ మాట చదువుదాం. యోహాను సువార్త 15 యోహాను సువార్త 15 9వ వచనమేనా? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను, నేను మిమ్మను అలాగూ ప్రేమించి తిని నా ప్రేమ యందు నిలిచి ఉండడు. ఇది ఆజ్ఞ, ఇది ఆజ్ఞ, దేవుని ఆజ్ఞ, ఇది షరతు, ఇది ఒక హెచ్చరిక మన జీవితాలకు. ప్రేమ యందు నిలిచి ఉండటం. ఈరోజు మనం ప్రేమించేవారిగా ఉండాలి. క్లుప్తంగానే లోకంలో ఉన్న వాళ్ళని ప్రేమించే విషయాలు ఎలాగున్నాం, పరిశుద్ధులను ప్రేమించే విషయంలో ఎలాగున్నాం. అలాగూ ప్రేమ మనలో ఉంటే మనలోంచి ఉద్భవించబడుతుందంట. ఒకటి హెబ్రీలకు రాస్తున్న పత్రికలో 13 అన్నాడు, ప్రేమ నుంచి ఉద్భవించేటటువంటి ఓ చక్కని మాట అన్నాడు. అక్కడ ఏమి ఉద్భవిస్తుంది? ప్రేమ నుండి. రండి దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 13 హెబ్రీ పత్రిక 13 ఓ మంచి మాట ఉంది. 13 16 ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటారు. ప్రేమలో నుండి ఉద్భవించేది ఏంటి అని అంటే, ఉపకారం ఒకటి, ధర్మం ఒకటి. దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరించబడిందని రోమాపత్రిక 5:5 సెలవిస్తుంది. దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది అని రాయబడింది. ఆయన ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడింది చాలదంతే, ఇంకా చెప్పడం సరిపోదు, క్రియారూపకంగా దాల్చాలి ఆ ప్రేమ. ఉపకారం చేసే విషయాల్లో, ధర్మం చేసే విషయాల్లో మన త్యాగం, మన సమర్పణ ఇతరులకు ప్రయోజనకరమైనదిగా చేయబడాలి. మన ఈవులు, మన తలాంతులు మనకు అనుగ్రహించబడినటువంటివి అవి ప్రభు కొరకై ఉపయోగించాలి. అనేకుల కొరకు అది పోయబడాలి. అవి ఎట్లా? దేవుని ప్రేమను బట్టి. అందుకే ఆ మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:24 ఎవడును తన కొరకే కాదు కానీ
ఇతరుల కొరకు మేలు చూచుకున్నాను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రతి వాడును తన సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడట్లేదా? ఈరోజు యేసుక్రీస్తు కార్యాలు ఏంటివి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులు మీరు ఒకరికి చేసిన ఎడల నాకు చేసినట్లే. మనం ఎరుగుదాం ఉపకారం, ధర్మం, వీటన్నిటి విషయాలు. అవి తండ్రికి ఇష్టమైన యాగములు అంట, ప్రభువుకి ఇష్టమైన ఈ విషయాలు ఎలాగో కనబడుతుంది. ప్రేమించటమే, ప్రేమించు అని చెప్తే సరిపోదు. ఆ ప్రేమ మనలో ఉద్భవించింది, అది పోయబడింది, అంత మాత్రం అట్లాగే ఉంటే సరిపోదు. ఇక ఆ ప్రేమను బట్టి నీలో ఆ ఉపకారం, ఆ ధర్మం చేసేటటువంటి వారి మాట అనేకులకు ఆ పరిచర్యను అందించేవారి మాట. ఇది కొలస్సీల గురించి మనం చూడవచ్చు. వారి ప్రేమను గురించి రాయబడింది చక్కని మాట. మూడవదిగా పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి మీకు పరలోకమందు వాళ్ళకి ఏం ఉంచబడిందంట? నిరీక్షణ ఉంచబడిందంట. వారి నిరీక్షణ ఎక్కడుంది? పరలోకమందు ఉందంట వారి నిరీక్షణ. ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ కూడా అదే, పరలోకము సంబంధమైనదిగా ఉంది వాళ్ళ నిరీక్షణ. ఈ మాట చెప్తే బాగుంటుంది. వాళ్ళ నిరీక్షణ దేని మీద ఉంది? పరమందు ఉన్నట్టు వాటి మీద ఉందండి వాళ్ళ నిరీక్షణ. ఏముంది పైన ఏముంది? పేతురు రాసిన మొదటి పత్రిక చదువుదాం మాట. రండి దయచేసి ఆ మాట చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. మొదటి పేతురు 1వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వల్ల జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఏ నిరీక్షణ ఇది? జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినదినైన స్వాస్యము మనకు కలుగునట్లు. ఇక్కడ అన్నాడు మాట. ఆ నిరీక్షణ ఏంటి? నిరీక్షణ అంటే స్వాస్యము అన్నాడు. ఇక్కడ స్వాస్యము మన కొరకు భద్రం చేయబడింది. 5వ వచనం, విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్యం పరలోకమందు భద్రపరచబడింది. కొలస్సీల నిరీక్షణ ఏంటో తెలుసా? స్వాస్యం పరలోకమందు ఉంచబడింది. ఆ స్వాస్యం మీద వారు ఉంది, వారి నిరీక్షణ ఉంది. ఏంటి ఆ స్వాస్యం? స్వాస్యానికి ఉన్నటువంటిది ఏంటి ఇక్కడ? ఆ స్వాస్యం అక్షయమైనది, అది నిర్మలమైనది, అది వాడబారినది. ఆ స్వాస్యం మీద ఉంది. ఆ స్వాస్యంలో ఏముంది? మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అనుకుంటాను. ఏముంది అక్కడ అంటే ఓ మహిమ ఉంది అని రాయబడింది. మహిమ ఉంది అక్కడ ఆ శ్వాసం. ఏముంది ఆ శ్వాసంలో? ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో దేవుని నివాసం ఉంది ఆ శ్వాసం. ఇంకేముంది ఆ శ్వాసంలో? మరుగైన మన్నా ఉంది. ఇంకేముంది ఆ శ్వాసంలో? మన కొరకై సిద్ధపరచబడినటువంటి ఆ శ్వాసం. ఈ శ్వాసం మీద వారికి గమనం ఉంది. ఇది గమనించాలి మనం. వారు మనసు దేని మీద పెట్టారంటే పరలోక సంబంధమైన వాటి మీద వారి మనసు పెట్టారు. భూ సంబంధమైన వాటి మీద లేదు మనసు. పర సంబంధమైనటువంటి దాని మీద పెట్టారు వారి నిరీక్షణ. వాళ్ళ నిరీక్షణ పర సంబంధమైన దాని మీద పెడితే ఈరోజు ఆత్మీయంగా మన నిరీక్షణ మరి దేని మీద ఉండాలి? భూ సంబంధమైన దాని మీద నుంచి మనసు తొలగించుకోవాలంటే పర సంబంధమైన దాని మీద మనసు పెట్టాలి. ఎప్పుడైతే మన జీవితాలు పర సంబంధమైన దాని మీద మనసు పెడతామో భూ సంబంధమైన దాని మీద నుండి తొలగించేసుకోవటానికి కారకులమైన వారి మనస్సు పర సంబంధమైన వాటి మీద ఉంది. ఈరోజు మన మనసు దేని మీద ఉంది? పరీక్షించుకుందాం ఆ విషయాన్ని. వారిని గురించి 3 సంగతులు ఏంటి? మొదటిది, వారు మహిమపరచబడుతున్నారు. వారిని బట్టి ప్రభు ప్రశంసింపబడుతున్నాడు, మహిమపరచబడుతున్నాడు. రెండవదిగా వారిని బట్టి ప్రార్థన చేయటం. ఎందుకు అనంటే వారి గురించి వినబడుతుంది. వారి నిరీక్షణ, వారి ప్రేమ, వారి యొక్క విశ్వాసం మనల గురించి వినపడాలి. అవి
ఆ వినబడుతున్న వాటి వైపు ఒకసారి మనం గమనించిన 3 విషయాలు. విశ్వాసం దేవునికి ఇష్టనిగా చేస్తుంది, అది మనలో ఉండాలి. ప్రేమ, ఉపకారం, ధర్మం చేసేది, అవి మనలో ఉండాలి. నిరీక్షణ పరలోకమందుంది మన కొరకు. ఆ నిరీక్షణ అనగా పర సంబంధమైన దాని మీద మన మనసు ఉండాలి. భూ సంబంధమైన దాని మీద మన మనసు తొలగించి వేసుకోవాలి. ఎప్పుడైతే భూ సంబంధమైన దాని మీద మనసు తీసివేస్తామో పర సంబంధమైన దాని మీద మనసు పెట్టాలి. కనుక ఆ విషయాలు మనం గమనించి ఆ ప్రకారం మనం పరీక్షించుకొని ప్రభువుల్లో పాల్గొనాలి. సరే, ఇప్పుడు ఒక మాట అనుకుందాం. ఇందాక సహోదరి సౌజన్య, బ్రదర్ సురేష్ గారు, వారిని బట్టి ప్రభువును స్తుతిద్దాం, వారిని బట్టి ప్రభువును కనపరుద్దాం. మనం వారిని ప్రేమించి ఇచ్చినటువంటి 2 బిడ్డలు, లక్కీ, ఆ తర్వాత విక్కీ. వచ్చారు వాళ్ళు? ఎవరు? లక్కీ ఎవరు? విక్కీ ఎవరు? 2. అక్క సౌజన్య. వారిని బట్టి ప్రభువుకి ఎంతైనా వందనాలు. 10th క్లాస్లో వాళ్ళకు వచ్చినటువంటి మంచి మార్కులను బట్టి వాళ్ళు ఒక విందు కూడా మనకు ఏర్పాటు చేశారు. కృతజ్ఞత కలిగి ఉండాలని, సంఘంతో కలిసి ఉండాలని వారి ఆలోచన, వారి ఆశ. కనుక ఇలాగూ ఏర్పాటు చేయబడింది. కొంత సమయము కొన్ని మాటలు మనం చూసి, 3 మాటలు మనం చూసి, ఆ తర్వాత ప్రభువును స్తుతించి, సంఘం తరపున ఒక సహోదరి, ఒక సహోదరుడు ప్రభువును స్తుతించి, ఆ తర్వాత మిగిలిన కార్యక్రమంలోనికి వెళ్తాం. 2వ మాట చదువుకుందాం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అనే మాట. ఇక్కడ 2 మాటలు ఇక్కడ మనం గమనించాలి. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇప్పుడు ఏ విషయమునందు కృతజ్ఞతలు చెల్లించాలి అని అంటే, లక్కీ, విక్కీలను బట్టి, సౌజన్య యొక్క కుటుంబంలో చేసిన మేలును బట్టి ప్రభువును స్తుతించాలి. ఏంటి అని అంటే, ఆ బిడ్డలు వారు పాస్ అయ్యారనే సంతోషం కంటే ముందు వాళ్ళు ఈ సంవత్సరం కాపాడబడ్డారు. కీర్తన గ్రంథం 127వ కీర్తన రండి దయచేసి ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథం 127వ కీర్తన. లక్కీ, విక్కీలు బైబిల్ తిప్పండి. కీర్తన గ్రంథం 127వ కీర్తన 1వ వచనం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఏంటంట అక్కడ? యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. ఏం చేశాడు వీళ్ళ విషయంలో? ప్రభు వారిని కాపాడాడు అని చెప్పాలి. ప్రభు వారిని కాపాడాడు. ఈ సంవత్సరం అంతట్లో ప్రభు వారికి చేసిన మేలు అదే. ఎన్నో కీడు అపాయం నుండి వారు తప్పించబడ్డారు కుటుంబంలో చేసిన మేలును బట్టి. ప్రభువును స్తుతించబద్దులం. మొదటిగా ప్రతి విషయం అందులో కృతజ్ఞతలు చెల్లించు. 10th క్లాస్ పూర్తి చేసుకుంటూ వచ్చారు. మంచి మార్కులు కూడా వారికి వచ్చినాయి. దాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించాలి. నేను ఒక విషయం చెప్పాలి. మైక్ ఆపుతున్నాను. నేను వచ్చేటప్పుడు బస్సులో వచ్చాను. బస్సు దిగిన తర్వాత ఆటో ఎక్కాను. ఆటో ఎక్కాను. వాడు ఫుల్ ర్యాష్గా తోలాడు డ్రైవింగ్. చాలా ర్యాష్గా తోలాడు. ఇద్దరు ప్యాసింజర్లు ఉన్నారు. నాతో పాటు ముగ్గురు ఉన్నాము, డ్రైవర్ ఒకడు, 4.
ఎదురు వాడేమో హెడ్సెట్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నాడు, 2 చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని. నాకు అప్పుడు అనిపించింది ఎందుకు ఎక్కడం అవసరం అని. ఎందుకు ఆపాడు, ముందు వచ్చి మరి అడిగాడు, మరి వనంతో పని చేస్తాం మళ్ళీ అట్లా అని ఎక్కాను. ఎక్కిన తర్వాత వాడు వచ్చే క్రమంలో మీకు బాగా తెలుసు, ఇంకా అదేదో ఒక టెంపుల్ లాగా ఉంది, బయట ఎలిఫెంట్స్ ఎన్ని కనపడతా ఉంది అక్కడ టెంపుల్. దాని ఆపోజిట్లోకి వచ్చేసరికి ఆటో వాడు వచ్చాడు ఎదురు. వీడేదో పరధ్యానంలో ఉండి బండి తోలుతా స్పీడ్గా కొట్టాడు దాన్ని. ఆ కొట్టడంతో ముందుకు రాగానే బండి వెంటనే పడిపోయింది. ముగ్గురు ఉన్నాం, నేను సైడ్కి కూర్చున్నాను. నాకేం అర్థం కాలేక పడిపోయింది, ఆటో పడిపోయింది. చుట్టూ గమ్మారు జనం, 30 మంది చుట్టూ గమ్మారు. వెంటనే లేపారు. అయిపోయింది, ఏమన్నా తగిలిందా ఏమన్నా అనుకున్నాను. ప్రమాదమే. ప్రభువుకి స్తోత్రం. ఆ పక్కన ఉన్నటువంటి ప్యాసింజర్కి ఏమో కొంత చెయ్యి బాగా ఫ్రాక్చర్ అయింది. నాకు జరగాలి, వాస్తవానికి నాకు తగలాలి ఎక్కువ. నేను ఈ పక్క కూర్చున్నాను, లెఫ్ట్ సైడ్కి బండి పడిపోయింది. నా మీద వాళ్ళిద్దరు పడ్డారు. ప్రభు కృప ఏంటంటే నాకేం కాలేదు. లెఫ్ట్ చెయ్యి కొంచెం కండ ఒత్తడం పోయింది బాగా. ఆటో లేపారు, తీశారు. ప్రభు స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే కీర్తన 127:1 నాకు అనిపించింది, ప్రతి విషయం మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే ఆ బిడ్డలు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇలాగ ఇక్కడ చేరి వచ్చిన ఈ బిడ్డలందరి విషయంలో కూడా మన పట్ల ప్రభు చేసేటటువంటి మేలులు ఎన్నో, వాటికి మనమేం చేస్తాం? కృతజ్ఞతలు చెల్లించడం తప్ప. అవి చాలా ఆశ్చర్యం వేసింది. ఏమి కాకుండా ఆ వ్యక్తికి, ఇంకొక వ్యక్తి కాలుకి ఏమో నరం కట్ అయింది బాగా, కొంతంత దోక్కుపోయింది. సరే, వాళ్ళ కోసం ప్రార్థన చేసి 1 నిమిషం అక్కడే నేను మరలా తిరిగి ఇంకొక ఆటోలో వచ్చి క్షేమంగా ప్రభు తన బిడ్డలను ఎలాగో కాపాడుతాడో లేదానికి చక్కని రుజువు నాకు ఈ దినం నేను టేస్ట్ చేశాను. కనుక ఈ విషయంలో, బిడ్డల విషయంలో ప్రభు చేసిన మేలును బట్టి, ఆ కుటుంబంలో ప్రభు చేసిన మేలును బట్టి, అట్లాగే ఇక్కడ నీట్ పరీక్ష రాసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది పాస్ అయ్యారు, చాలామంది 10th పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు. మన సంఘంలో ఆ బిడ్డల పట్ల కూడా మీరు కృతజ్ఞతలు చెల్లించండి. ప్రాముఖ్యంగా ఆ కుటుంబం పట్ల చెల్లించండి. తర్వాత రెండవదిగా, బిడ్డల విషయంలో మన జీవితాల్లో తల్లిదండ్రులుగా ఒక ప్రణాళిక ఉండాలండి. ఒక ప్రణాళిక ఉండాలి. ఏముండాలి ప్రణాళిక బిడ్డల పట్ల? దయచేసి న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం. దయచేసి న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. అందుకు మనోహ, నా ప్రభువా, నీవు పంపిన దైవజనుడు మరలా మా యొద్దకు వచ్చి పుట్టబోవు ఆ బిడ్డకు మేమేమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని యెహోవాను వేడుకొనగా. మనోహ భార్య అక్కడ దైవజనుడితో మాట్లాడటం, ఇక్కడ ఆ దూతతోటి వారు విజ్ఞాపన చేయటం చూస్తాం. ఇక్కడ ఏమని? పుట్టబోవు ఆ బిడ్డకు మేము ఏమేమి చేయవలనో దానిని మాకు నేర్పునట్లు దయచేయమని మనవి చేయగా. తల్లిదండ్రులుగా ఇక్కడ కూర్చున్న మనము గమనించాలి బిడ్డల విషయంలో. ఆ పుట్టబో బిడ్డకు మేము ఏమి నేర్పాలి ప్రభువా, ఏమి చేయాలి ప్రభువా, ఆ ప్రణాళికలో మనము ప్రార్థన చేయటం అనేది ఎంతైనా అవసరం. వారి కోసం ప్రార్థన చేయటం అవసరం. ప్రతి ఒక్కరికి బిడ్డలను ఇచ్చాడంటే ఒక పర్పస్ ఉంది, ఆయన ప్రణాళిక ఉంది. ఏదో ఆ ప్రణాళిక నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడాలంటే ముందు మాకు తెలియజేయ ప్రభువా, మాకు నేర్పు ప్రభువా, వాళ్ళ విషయంలో మేమేం చేయాలి. ఇది మన ప్రార్థన అయి ఉండాలి తల్లిదండ్రులు బిడ్డల పక్షంగా. ఇంకొక మాట చూద్దాం. ఇక్కడే న్యాయాధిపతులు 13వ అధ్యాయం, న్యాయాధిపతులు 13లో మరొక మాట ఇక్కడ చూస్తాం. 12వ వచనం. అందుకు మానోహ, కావున నీ మాట నెరవేరినప్పుడు
ఆ బిడ్డ ఎట్టివాడగునో అతడు చేయవలసిన కార్యం ఏమిటో తెలుపమని అది సంగతి. బిడ్డల పట్ల మనం ఒక గ్రహింపులోనికి రావాలి. ఏంటా గ్రహింపు? ఆ బిడ్డ ఎట్టివాడు అవ్వాలో, ఏం కావాలో, ఏం చేయాలో, ఏం చదవాలో, భవిష్యత్తులో ఏం చేయబడాలి అతను, ఆ తర్వాత ఏ కార్యం ఆయన చేయాలి ఆ బిడ్డ, ఆ విషయాలు మాకు తెలుపు. ప్రభువుని అడగాలి, ప్రభు దగ్గర తెలుసుకోవాలి బిడ్డల విషయమే. అది తల్లిదండ్రుల బాధ్యత. బిడ్డల విషయంలో మనం గమనించి ఆత్మీయంగా ముందుకు సాగిపోగలం. ఇప్పుడు సంఘం తరపున ఒక సహోదరి, ఒక సహోదరుడు, సంఘం అంతటి తరపున సౌజన్య యొక్క కుటుంబం కోసం, బిడ్డల కోసం కృతజ్ఞతలు చెల్లించండి. ఆ సమయంలో 1 నిమిషం ఆ బిడ్డల భవిష్యత్తు దినాల కొరకు ప్రార్థన చేయండి. అదే సమయంలో యెరూషలేములో ఉన్నటువంటి యవనస్తుల కోసం కూడా 1 నిమిషం చేసి ఆ సమయంలోనే ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా 1 నిమిషం మాత్రమే, 1 నిమిషం మాత్రమే ఆరంభించండి. ఆకర్షితుడుగా మా ప్రియపంలో తండ్రి, ఆదానికి ఎలాంటి మననాలు, స్తుతులు, స్తోత్రాలు అర్పించుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ వందనాలయ్యా. ఘనమైన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీ దాసురాలు సౌజన్య